హరి ఓం ఎవ్రీవన్. టుడే చాలా చాలా ముఖ్యమైన రోజు, సంకటాన చవితి, భాద్రమాసం, వినాయకుడు ఇష్టమైన మాసం. భాద్రమాసం అంటే భద్రంగా చూసే మాసం అన్నమాట. వినాయకుడు మనందరినీ భద్రంగా చూస్తారు. ఇవాళ సంకటాన చవితి కదా, వినాయకుడు శ్లోకం చెప్తాను, ఓ స్టోరీ, చిన్న స్టోరీ చెప్తాను. శ్రద్ధగా మీరందరూ పూర్తిగా వినండి. నా కోసం, మన కోసం వినండి. ఓకే. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తవాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే. మరి ఇది సంకటాన చవితి. 3 గుంజీలు తీస్తే స్వామికి ఇష్టం. 9 గుంజీలు తీసి 3 సార్లు నెత్తి మీద ఇలా 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 కట్టుకోండి. ఓకేనా? చిన్న కథ చెప్తానే. అలా కొట్టుకోవడం, గుంజీలు తీయడం ఎందుకు వచ్చిందంటే, మేనమామ కదా విష్ణుమూర్తి, ఓసారిన వినాయకుడి దగ్గరికి వస్తాడు. వస్తే చక్కగా వినాయకుడితో మాట్లాడుతూ ఉంటాడు మేనమామ. ఆ మాట్లాడే సందర్భంలో చిన్న వినాయకుడు మాట, మామ మాట్లాడుతుంటే చేతిలో ఉన్న, మామ చేతిలో చక్రం ఉంది, విష్ణుమూర్తి చేతిలో చక్రం ఉంటుంది కదా, ఆ చక్రం మెరుస్తూ ఉండేటప్పటికి, ఆ చక్రం అటు ఇటు తిరుగుతూ చక్కగా రౌండ్గా తిరుగుతూ మంచిగా ఉండేటప్పటికి, చిన్న వినాయకుడు కదా, బాల వినాయకుడు కదా, బాల చిన్న వయసులో ఏం తెలియదు కదా, అది ఒక్కలాగులాగి మింగేస్తాడు. అప్పుడు వినాయకుడు అప్పుడు విష్ణుమూర్తి అనుకుంటాడు, నా చేతిలో చక్రం ఇలా లాగేసి మింగేశాడు, నేను దుష్టుల్ని సంహరించాలంటే చక్రంతోనే కదా, ఎలాగా అనుకుంటాడు. సరే, చిన్న బాలుడు దెబ్బేసినా ఇవ్వడు, బెదిరించినా ఇవ్వడు. చిన్నపిల్లలతో వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళని మన దారికి తెచ్చుకోవాలన్నమాట. నేను టీచర్గా ఇది నా అనుభవంలో కూడా ఉంది. పిల్లల్ని కొట్టను టీచర్గా. అప్పుడు చిన్న క్లాస్కి వెళ్ళేదాన్ని, పెద్ద క్లాస్కి వెళ్ళే వాళ్ళని, వాళ్ళకి జోకులు వేస్తూ వాళ్ళని ఇచ్చేస్తూ నా దారి తెచ్చుకునేదాన్ని. ఇదంతా వినాయకుడి మహిమే, నా మహిమ కాదు. అయితే అప్పుడు గుంజీళ్ళు తీస్తాడు, అలా చేస్తాడు, ఇలా చేస్తాడు. అంత పెద్ద మామ రెండు చెవులు పట్టుకొని గుంజీళ్ళు తీస్తుంటే స్వామికి నవ్వొచ్చి అని నవ్వేశాడు. ఎప్పుడైతే అలా నవ్వాడో వినాయకుడి నోట్లోంచి చక్రం పడిపోయింది. అమ్మాయి అనుకున్నాడు విష్ణుమూర్తి. అలా పట్టుకున్నాడు. మీరు కూడా ఒకసారి కదివిని అనుకోండి, మళ్ళీ టెన్షన్లు అన్నీ పోయి ఎంతో ఆరోగ్యంగా ఉంటాము. మీ బామ్మ ఉంటా.